హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఇది వచ్చేసి మా పిల్లలకి ఇంకా స్కూల్లో హాలిడేస్ అయితే వచ్చే ఒకరోజు ముందనమాట. దీవెనకేమో ఒకరోజు ముందు స్టార్ట్ అయ్యాయి, ఒకరోజు ముందే హాలిడేస్ వస్తాయి. దీవెన్ బాబుకేమో ఒకరోజు లేట్గా స్టార్ట్ అయ్యాయి. వాడికైతే ఇంకా నెక్స్ట్ డే నుంచి హాలిడే అనమాట. ఆ వీడియో ఆల్రెడీ మీరు చూసేశారు. ఈ వీడియో ఎడిట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. దీవెన్ బాబు కూడా లాస్ట్ డే అయిపోయింది. దీవెనకి ఎగ్జామ్స్ అయిపోయి షూట్కి కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా వారు లేరనేసి నేనే దీవెన్ బాబుని ఆటోలో తీసుకొచ్చేసాను. వాడికి ఇచ్చిన వాళ్ళ గ్రూప్ ఫోటో ఉంటుంది కదా, ఫ్రెండ్స్ కదంతా, ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను చూడండి, షార్ట్ వీడియోలోనే ఉంటుంది. స్కూల్కి ఇంకొక 1 డే అయితే హాలిడేస్ వస్తాయి అనగా నేను చేసిన వంట అనమాట. వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నము ఆలూ ఫ్రై చేశాను. కొన్ని వంకాయలు ఉంటే వంకాయ పచ్చడి అయితే చేసేసాము. సమ్మర్ హాలిడేస్లో ఇంకా పిల్లల్ని భరించడం ఎలాగో, మా పిల్లలైతే కొంచెం బెటరే అని చెప్పుకోవచ్చు. చాలామంది అడుగుతారు కొట్టుకోరా అని. కొట్టుకుంటారు, కాకపోతే ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తున్నంత కొట్టుకొని గోడకేసి గుద్దుకొని అంత కాదు, అంతవరకు రానియను నేను. ఎందుకంటే ఎక్కువ కొట్టుకొని ఎక్కడైనా తగిలింది అనుకోండి, ఇంకా చెప్పలేమన్నమాట ఎలా ఉంటుందో పరిస్థితి అనేది. అందుకోసమే కొంచెం మా వారైతే ఏమైనా ఆడుకొని అంటారు, కానీ నాకైతే భయం వేస్తుంది. అందుకే నేను కొంచెం భయపెడతాను. ఎవరైనా ఒకళ్ళు పేరెంట్స్లో కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి, ఒకళ్ళేమో అర్థం చేసుకునేలాగా ఉండాలి. నేనంటే కొంచెం మా దీవెన బాబుకి ఏదైనా గట్టిగా గద్దిస్తే మాత్రం ఆగుతాడు. దీవెన కూడా అంతే. మా వారేమో ఆడుకోనివ్వని అంటారు, కానీ టైం చెప్పలేము కదా ఎప్పుడు ఎలా ఉంటుందనేసి. అలాగని ఆడుకోవద్దు అని లేదు, అలాగని అట్లనే వాళ్ళ మెమోరీస్ అన్నీ కొట్టుకోవడం, తిట్టుకోవడం అలాంటివన్నీ ఉంటాయి, కానీ అవి ఎక్కువ మరీ మితిమించిపోతే బాగోదనేసి నా ఉద్దేశం అనమాట. ఇంకొక రోజులో మేమైతే హాలిడేస్ వచ్చేస్తున్నాయని మాకు వచ్చి అరుస్తూ ఉన్నారనమాట. ఎంత సంతోషం పాప, ఎంత సంతోషపడేలోపు ఇలా కళ్ళు మూసి తెరిచేలోపే హాలిడేస్ అయితే అయిపోతాయి పిల్లలకి. అలాగే అనిపిస్తుంది, పేరెంట్స్కి అలాగే అనిపిస్తుంది, పిల్లలు కూడా అలాగే అనిపిస్తుంది. పేరెంట్స్కి ఏమో హాలిడేస్ వస్తే మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. హాలిడేస్ లేకపోతే అండి, మామూలుగా స్కూల్ లేకపోతున్నప్పుడు స్కూల్ ఉంటే బాగుండు, అల్లరి చేస్తున్నారు అని. అంటే మనకి ఏది ఉంటే అది నచ్చదు అనమాట. స్కూల్కి వెళ్తేనేమో హాలిడే వస్తే బాగుండని, హాలిడే ఉంటేనేమో హాలిడే ఎందుకు ఇచ్చారో దేవుడా అని అట్లుంటుంది అనమాట. పిల్లలకి పేరెంట్స్కి ఏదైనా సరే, ఇంకా సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంచుకొని లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేయండి. ఇంతకుముందు అయితే అమ్మమ్మ నానమ్మల ఇంటికి ఎక్కువగా వెళ్ళేది, కానీ ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం కష్టంగానే ఉంది. వెళ్ళే పిల్లలు వెళ్తూనే ఉన్నారు, కానీ కొంచెం తక్కువ. చాలామంది నేను వీడియోలో పెట్టినప్పుడు కామెంట్లో కూడా అదే చెప్పారు. మా అప్పుడైతే మేము ఎక్కువగా వెళ్ళేది అదనమాట.